లివర్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. మంజు గారికి ఏమో 2 లెవెల్ ఎక్స్ట్రా కావాలంట. అసలు మూమెంట్ ఏంటంటే మనం లాస్ట్ పార్ట్ లో చెప్పినట్టు బాయ్స్ రూమ్ లో కొన్ని టెక్నాలజీ చూస్తాను చెప్పాను కదా, ఒకసారి చూద్దాం రండి. ఇది రైస్ కుక్కర్ లాంటిది, కానీ రైస్ కుక్కర్ కాదు. చూడండి మా వాడు రైస్ ఎలా పెడుతున్నాడు. టెక్నాలజీ ఇదిగో ఇక్కడ కనబడితే నీ కుక్కర్ కూడా అంతే అనమాట. దీనికైతే అసలు బటనే లేదు, అయినా కూడా యూజ్ చేస్తున్నారు మా వాళ్ళు. అయినా కూడా వదలలేదు నాకు. ఒక్కసారి మన బుడ్డోడు టెక్నాలజీ కూడా గుర్తు చేసుకోండి. టెక్నాలజీ ఇప్పుడు చేసే లివర్ ఫ్రై షెఫ్ అయితే మార్చేసాం. లాస్ట్ టైం మా బుడ్డోడు చేశాడు, ఇప్పుడే మా పెద్దోడు చేస్తున్నాడు. మా బుడ్డోడు కుకింగ్ స్టైల్ అయితే చూస్తారు, ఇప్పుడు మా పెద్దోడు కుకింగ్ స్టైల్ చూడండి. మొదటగా బాండీలో ఆయిల్ మింగ్, తర్వాత మసాలా పౌడర్లు మింగ్, తర్వాత వెజిటేబుల్స్ మింగ్, తర్వాత లివర్ పీసులు మింగ్, తర్వాత బాండీని అటు ఇటు మింగ్, ఫైనల్ గా దాని కింద ఇలా అన్ని అటు ఇటు మింగగా ఫైనల్ గా లివర్ ఫ్రై అయితే మింగ్ అదే రెడీ అయిపోయిందండి. మేమంతా ఇంత హడావుడి చేస్తుంటే మా ఊరు తిరిగి కూర్చొని ఏం చేస్తున్నాడు చూడండి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. అంటే బ్యాచిలర్ కష్టాలు. లివర్ ఫ్రై రెడీ అయిపోయింది. మురళి గారు దాన్ని తిందామనేలో మధ్య మంజు గడి అయితే వచ్చేసాడు. వచ్చి 2 లెవెల్ ఎక్స్ట్రా అని చెప్పి అంటున్నాడు. మీరు మొత్తం 1000 అయింది, 2 లివర్లు ఎక్స్ట్రా. అలా మేము చేసిన వంటలన్నీ తీసుకెళ్లి హాల్లో పెట్టి అందరం కలిసి కూర్చొని ప్రశాంతంగా తినేసాము. అందరినీ ఒక చోట చక్కగా చూస్తుంటే ఎంత హాయిగా ఉందో. మా బొడ్డోడు పెద్దోడు చేసిన వంటలు అయితే చాలా బాగున్నాయి. మేమైతే ఫుల్ గా కుమ్మేసాం. మీ గ్యాంగ్ లో కూడా ఇలా వంటలు చేసే ఫ్రెండ్ ట్యాగ్ చేయండి. రీల్ స్కిప్ చేసే ముందు లైక్ కొట్టి ఫాలో చేసి సబ్స్క్రైబ్ చేయమా.